దసరా రాత్రి రవి తన బావగారికి వాళ్ల పిల్లలకు కూల్ డ్రింక్స్ తీసుకురావడానికి బయటకి వెళ్లాడు. కాని ఆ ఊరికి దగ్గరలో దుకాణాలు లేవు. అర్ధరాత్రి 11 గంటల సమయంలో రవి బండి మీద వెళ్లాడు. వెళ్లేటప్పుడు బాగానే ఉంది. కాని తిరిగి వస్తూ ఉండగా సమయం దాదాపు 12 గంటలు అయింది. ఆ సమయంలో రోడ్డు మీద ఎవరో లిఫ్ట్ అడిగారు. ఈ టైంలో ఎవరు ఉంటారు అనుకున్నా రవి మనసు వచ్చి లిఫ్ట్ ఇచ్చాడు. కాని రవి ఎవరికీ లిఫ్ట్ ఇచ్చాడంటే అది ఒక దయ్యం. అయినా అతనికి ఆ విషయానికి అసలు తెలియదు. బైక్ నడుపుతున్న రవికి వెనక ఒక్కసారిగా బరువు పెరుగుతుంది. బైక్ అసలు ముందుకు పోనివ్వదు. వెనుక కూర్చున్న దయ్యం నేను నడపాలా అని అడుగుతుంది. ఏం లేదు అని రవి ముందుకు సాగిపోతాడు. తరువాత రవి ఆ ఆత్మను అడుగుతాడు, మీరు ఈ టైంలో ఎక్కడ ఉంటారు? ఆ ఆత్మ నవ్వుతూ ఇక్కడే కొంచెం ముందుకు వెళ్ళాలి అని అంటుంది. రవికి మాత్రం అర్థం కాలేదు. ఎందుకంటే ఆ దారిలో కనీసం 5 కిలోమీటర్ల వరకు ఒక్క ఇల్లు కూడా లేదని అతనికి బాగా తెలుసు. కొద్దిసేపటికి ఆ ఆత్మ ఇక్కడ ఆపండి అని అంటుంది. రవి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకంటే అక్కడ ఎక్కడా ఇల్లు కనిపించదు. అయినా రవి బండి పక్కన ఆపి జాగ్రత్తగా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఆ ఆత్మ ఆ దారిలో కొంచెం లోపల ఉన్న శ్మశానంలోకి నడుచుకుంటూ వెళ్తూ ఒక్కసారిగా మాయమైపోతుంది. దాన్ని చూసి రవి గుండెల్లో జలధరింపు పుడుతుంది. వెంటనే బండి స్టార్ట్ చేసి శ్మశానం పక్కనుంచి రవి బండి నడుపుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా ఒక దయ్యం అతని బండి ముందర ప్రత్యక్షమైంది. రవి ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. కాని అక్కడ ఎవరు కనిపించలేదు. రవికి మొత్తం చెమటలు పట్టాయి. అతను మళ్లీ వేగంగా బండి నడిపిస్తూ వెళ్తుంటే ఎవరైనా వెనుక కూర్చొని అతని మీద పట్టుకున్నట్టుగా ఊపిరి ఆగిపోయేలా అనిపించింది. అలా కొద్ది దూరం శ్మశానం దాటాక ఆ దయ్యం కనిపించకుండా పోయింది. రవి వెంటనే వేగంగా బండి నడిపి ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి వెళ్ళాక అతనికి నిజం అర్థమవుతుంది. అతను లిఫ్ట్ ఇచ్చింది ఒక దయ్యానికి అని. ఆ విషయానికి ఇంట్లో ఉన్నవారికి చెప్పగానే అందరూ అమ్మో, దసరా పండుగ రాత్రి ఒక ప్రమాదం నుంచి తప్పించుకున్నావు అని అంటారు. ఆ రోజు నుండి రవి ఎప్పుడూ ఆ దారిలో రాత్రి ప్రయాణం చేయలేదు. మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మా కొత్త వీడియోలు మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు కమెంట్లో రాయండి.